చిట్కా చూశారు కదా. ఇప్పుడు మన నెక్స్ట్ సెగ్మెంట్ ఊరించే వంట. మరి ఇవాల్టి ఊరించే వంటని స్టార్ట్ చేసే ముందుగా ఎంటీఆర్ మసాలా అభిరుచిలో మనం తీసుకుందాం ఒక చిన్న బ్రేక్. ఎంటీఆర్ మసాలా అభిరుచి ప్రతిరోజు పోటాపోటీగా మంచి మంచి ఊరించే వంటలు మనకు తయారు చేసి చూపిస్తున్నారు కదా. మరి ఈ రోజు ఊరించే వంటలో ఎవరు ఏ ప్లేస్ లో ఎలాంటి వంటకాలతో సిద్ధంగా ఉన్నారో ఇప్పుడు చూద్దాం. నమస్తే అండి, ఊరించే వంటకు స్వాగతం. ప్రతిరోజు మనం రకరకాల ఊరించే వంటలు చూస్తున్నాం కదండి. మరి అలాగే ఈ రోజు కూడా మంచి మంచి ఊరించే వంటలు చేస్తామంటూ మన పార్టిసిపెంట్స్ SMS చేశారు. మరి వాళ్ళని కలుసుకోవడం కోసం నేను రాజమండ్రి దగ్గరలోని రావులపాలెం వచ్చేసాను. ఓకేనండి, మరి ఇప్పుడు మన పార్టిసిపెంట్స్ ని వాళ్ళ సపోర్టర్స్ ని మీకు పరిచయం చేస్తాను. హాయ్ అండి. హాయ్ అండి. ఇప్పుడు మన పార్టిసిపెంట్ శ్రీదేవి గారండి. హాయ్ అండి. హాయ్ అండి. ఇప్పుడు మన ఇంకో పార్టిసిపెంట్ లీల గారు. లీల గారు ఎవరు వచ్చారు మీకు సపోర్టర్ గా? మా ఫ్రెండ్ అండి వరలక్ష్మి. హాయ్ అండి వరలక్ష్మి గారు. వాళ్ళకి కూడా చెప్పండి ఒకసారి హాయ్. ఓకే, మరి మీకు శ్రీదేవి గారు? ప్రత్యూష వచ్చింది. హాయ్ ప్రత్యూష. ఓకే, చూసారు కదండి, మరి మన పార్టిసిపెంట్ సపోర్టర్స్ అందరు పరిచయాలు అయిపోయాయి కదా. ఈ రోజు మనం వెలికిస్తున్న మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటో చూద్దాం. చూసేద్దామా? చూసేద్దామా? ఈ రోజు మనం వెలికిస్తున్న మెయిన్ ఇంగ్రీడియంట్ మీల్ మేకర్ అండి. సో మీల్ మేకర్ ని చాలా వాటిల్లో కాంబినేషన్ గా మనం వాడుతుంటాం కదా. సో మరి ఈ రోజు మీల్ మేకర్ తో ఏం చేయొచ్చో మీరు ఒకసారి ప్రత్యూషతో, మీరు ఒకసారి మీ ఫ్రెండ్ తో మాట్లాడుకొని చెప్పేస్తే మనం స్టార్ట్ చేసేద్దాం. ఓకేనా? ఓకే. కానీ ఓకేనండి, మరి మీల్ మేకర్ తో ఈ రోజు ఎలాంటి రెసిపీస్ చేస్తారో చూద్దాం మన పార్టిసిపెంట్స్. శ్రీదేవి గారు ఏం చేస్తారు? మీల్ మేకర్ తిమ్మనం చేద్దాం. మీల్ మేకర్ తిమ్మనం. తిమ్మనం. తిమ్మనమా? తింబనం. తిమ్మనం. తిమ్మనం అంటే పాయసం పాయసం లాంటిదా? కానీ పేరు మాత్రం చాలా వెరైటీగా. మీల్ మేకర్ తిమ్మనం. ఓకే, లీల గారు మీరేం చేస్తారు? మీల్ మేకర్ గోంగూర చేద్దాం అనుకుంటున్నాం. మీల్ మేకర్ కాంబినేషన్ గోంగూర కర్రీ. ఓకే, సో ఒక కర్రీ ఐటమ్ అండి, ఒకటేమో స్వీట్. ఓకే, మరి ఎందుకు ఫస్ట్ ఎవరు చేస్తారు? చాయిస్ నాదా చాయిస్? ఓకే, సో చాయిస్ నాకు ఇచ్చారు కాబట్టి మరి మీదేంటో వెరైటీగా ఉంది, మీల్ మేకర్ తిమ్మనం అని. మరి మీరు చేస్తారా? ఓకేనండి, సో ఫస్ట్ శ్రీదేవి గారు వంట చేస్తారండి. మీల్ మేకర్ తిమ్మనం తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. మీల్ మేకర్ తిమ్మనం తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: మీల్ మేకర్ 1 కప్పు, పచ్చి కొబ్బరి తురుము 1/2 కప్పు, బెల్లం 1 కప్పు, పాలు 2 కప్పులు, నానబెట్టిన బియ్యం 1/2 కప్పు, యాలకుల పొడి 1 టీ స్పూన్, డ్రై ఫ్రూట్స్ 10 గ్రాములు, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు. మీల్ మేకర్ తిమ్మనం తయారు చేయడానికి కావాల్సిన ఐటమ్స్ అన్ని చూసారు కదండి. శ్రీదేవి గారు స్టార్ట్ చేద్దామా? చేద్దాం. ఓకే, స్టవ్ వెలిగించేనా? ముందుగా పాలు పోసుకోవాలండి. పాలు మరగబెట్టుకోవాలి. పాలు మరుగుతూ ఉంటే ఆల్రెడీ కొబ్బరి తురుము, వరిపిండి కూడా మిక్స్డ్ చేసేసాం గ్రైండర్ లో. నానబెట్టిన తడిబియ్యం పిండి, కొబ్బరి తురుము మిక్స్డ్ గ్రైండ్ చేసాం. నానబెట్టుకున్న బియ్యము, పచ్చి కొబ్బరి కలిపి ఇలా పేస్ట్ చేసుకున్నాం. సో అయితే బియ్యం మనము బియ్య పిండి కాకుండా ఇలాగా బియ్యం నానబెట్టి గ్రైండ్ చేసుకుని కలుపుకోవాలి. అలా అయితే బాగుంటుంది, దగ్గర పడుతుంది అనమాట, దగ్గరగా ఉంటుంది. ఓకే ఓకే, సో అయితే ఈ పాలు బాగా మరగాలండి. అవును, బాగా మరగాలి. ఓకే ఓకే, ఇప్పుడు తిమ్మనం అంటే పాయసం అని అర్థం. పాయసం అని అర్థం.
ఓకే ఓకే, ఇదివరకు చేశారా మీరు ఇది? చేశాను. ఎక్కడ నేర్చుకున్నారు? నేను మా అమ్మమ్మ గారు వాళ్ళు చేస్తుంటే చూసి వాళ్ళ దగ్గర నేర్చుకున్నాను. అయితే ఇది పాత వంటే అన్నమాట. పాత వంటే, కానీ ఇది పిల్లలకు కూడా హెల్దీ ఫుడ్ అనమాట. పాలలో విటమిన్స్, క్యాలరీస్. అప్పట్లో మీల్ మేకర్ ఉండేదా? మీల్ మేకర్ తో చేసుకోవచ్చు, ఆనపకాయతో చేసుకోవచ్చు. వెరైటీగా మీల్ మేకర్ వేద్దామని. లీలా గారు మీరు విన్నారు ఎప్పుడైనా? లేదండి, ఇదే ఫస్ట్ టైం. ఇదే ఫస్ట్ టైం కదా, వెరైటీగా అనిపిస్తుంది. పిల్లలకి ఇది చాలా హెల్దీ ఫుడ్ మేడం. అవునా? అవును, చాలా హెల్దీ ఫుడ్. పాలల్లో విటమిన్స్ ఉంటాయి కదా, పిండిలో పిండి పదార్థం ఉంటుంది. నెక్స్ట్ బెల్లంలోనేమో ఐరన్ ఉంటుంది కాబట్టి పిల్లలు కూడా మిల్ మేకర్ అనేది చాలా ఇష్టంగా తింటారు. మిల్ మేకర్ అంటే కర్రీ, స్నాక్స్ అన్ని చేస్తారు, సలాడ్స్ లో అలానే వాడుతూ ఉంటారు కదా. కానీ స్వీట్ వెరైటీగా. ఇంతకీ మీరిద్దరేంటి చుట్టాలా, ఫ్రెండ్సా? ఓకే ఓకే, ఇద్దరిది రావులపాలెమేనా? మాది మండపేట, తంది రావులపాలెం. లొల్ల. ఓకే ఓకే, మండపేట ఇక్కడే కదా, ఈ దగ్గర. ఓకే ఓకే, సరిపోతుందా? ఇంకొంచెం కాగాలి? సరిపోతుంది. వేసేద్దామా? మీరేం చేస్తుంటారు శ్రీదేవి గారు? నేను హౌస్ వైఫ్ అండి. హౌస్ వైఫ్. మీ హస్బెండ్ ఏం చేస్తుంటారు? మాది బిజినెస్, మా హస్బెండ్ ది కిరాణా షాప్. ఓకే ఓకే, సేమ్ పేరు మీ వారి పేరు? రాజా అండి. పిల్లలు? పిల్లలు 3 పాపలు. పెద్ద పాప పేరు రమ్య, రెండో పాప పేరు శ్రావ్య, మూడో పాప పేరు నిత్య. నిత్య, రమ్య, శ్రావ్య, నిత్య. ఓకే, అక్కడ రైమింగ్ లో వచ్చినాయి కదా. ఏ క్లాసులు చదువుతున్నారు మీ పిల్లలు? పెద్ద పాప ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతుందండి. ఇంటర్ ఫస్ట్ ఇయర్? ఫస్ట్ ఇయర్. రెండో పాప ఏమో 6th, మూడో పాప ఫస్ట్ క్లాస్. ఓకే ఓకే, సో అయితే చక్కగా ఇలాంటి వెరైటీస్ అన్ని చేసి పెడతారా? చేసి పెడతాను. మా చిన్న పాపకు బాగా ఇష్టం అండి. అవునా? బాగా అంటే చక్కగా అలా తగులుతూ బాగుంటాయి కదా, అందుకనే. మీల్ మేకర్ సైజ్ పెరుగుతుంది కదా? పెరుగుతుంది. ఒక్కసారి ఉంచితే తర్వాత ఉడికిన తర్వాత వరి పిండి, ఇది కొబ్బరి తురుము కలిపింది ఉంది కదా, అది వేసుకుని తర్వాత నెక్స్ట్ ఎలీచి పౌడర్ వేసుకుని లాస్ట్ నా స్టవ్ ఆఫ్ చేసుకునే ముందర బెల్లం వేసుకోవాలి, ఎందుకంటే పాలు ఇరిగిపోకుండా ఉంటాయి కాబట్టి. ఇప్పుడు ఇంకా అయిపోయిందా? అయిపోయింది. అంతే అంతే. ఓ, మరి కరిగిపోతుందా బెల్లం? కరిగిపోతుంది వీడికి ఒకసారి. ఓకే, వేసేయండి. అంటే బాగా మెత్తగా పేస్ట్ లా చేసేసా. సరిపోతుందా స్వీట్నెస్? ఒకసారి సో అయితే బాగా మెత్తగా దాన్ని తురుములాగా చేసేసుకుంటే తొందరగా కరిగిపోతుంది. లేకపోతే మళ్ళీ అక్కడక్కడ మనకి ఆ బెల్లం అలా తగులుతున్నా కొంచెం. ఓకే, ఇది స్టవ్ ఆఫ్ చేసుకుని ప్యాన్ పెట్టుకుని ఇది వేయించుదామా? ఓకే, వేసే. అండ్ మనము ఈ బియ్యం పిండిను ఇంకా కొబ్బరి అది వేసేటప్పుడు, ఆ పిండి వేసేటప్పుడు దగ్గర పడిపోయింది. అండ్ అది చూసుకొని వేసుకోవాలి కదా కొంచెం, మరీ ఎక్కువైపోయినా మరీ బాగా దగ్గరగా వచ్చేసి. ఓకే, లీలా గారు ఏంటి అలా చూస్తూ ఉండిపోయారు? మీ వంటను చూసి అలా ఏమి అనలేక అలా చూస్తూ ఉండిపోయారా? మా వంటకి పేర్లు పెట్టేది ఉండదు కదా. లేదండి, నాదే బాగుంటుంది. నీదే బాగుంటుందా? ఓకే, సో అయితే మీ స్వీట్ చూసి వాళ్ళు అలా కామ్ అయిపోయారంట. స్వీట్ గా ఉంటుంది, అందరికి నచ్చుతుంది. పిల్లలు కానీ పెద్దలు కానించి పిల్లల దాకా అందరూ ఇష్టపడతారండి, ఎవరైనా తింటారండి. ఓకే ఓకే, అందువల్ల మా దానికి పేర్లు పెట్టడానికి సరిపోదు. అంతేనా? అందుకే అదే కామ్ గా అయిపోయారు.